ఈరోజు నవంబర్ 21. కట్టె నుండి నిప్పు పుడుతుంది, తవ్వితే భూమి నుంచి నీళ్లు పడతాయి. మరి ఈ విక్రమ్ గొంతు నుండి గుండెల్లోకి వెళ్తే ఏం కనపడుతుంది? చిక్కులు చింతలు లేని కుటుంబం ఎక్కడైనా ఉంటుందా? మరి నా లైఫ్లోనే ఇవన్నీ ఎందుకు? విక్రమ్, విక్రమ్, ఏమైందిరా? ఏం లేదమ్మా. విక్రమ్, నువ్వు నీ జ్ఞాపకాలని గుర్తు చేసుకోకరా. జ్ఞాపకాలా? అవి జ్ఞాపకాలా అమ్మా? వాటికి జ్ఞాపకాలని అందమైన పేర్లు పెడుతున్నావా? విక్రమ్, చాలా కాలం నుండి నీ దారిన నువ్వు సాగిపోతున్నావు. అలాగే పోరా. నీ మనశ్శాంతిని భగ్నం చేసే విషయాలని, వ్యక్తులను నీ మనసులోంచి తీసేశావు కదా. అయినా ఇంకెందుకు బాధపడుతున్నావు? ఈరోజు డేట్ ఎంతో తెలుసా అమ్మా? ఎంతరా? నవంబర్ 21. నువ్వింకా డేట్ని మర్చిపోలేదా? అది జరిగి కూడా చాలా కాలం అయింది కదరా. అయిందమ్మా, కానీ నాకింకా ఈ మధ్యనే అయినట్టుగా ఉందమ్మా. అప్పుడప్పుడు మరుపనేది దేవుడిచ్చిన వరంరా. కొన్నింటిని ఎంత మర్చిపోతే అంత మంచిది. మనసు కన్నీటితో నిండిపోయినప్పుడు మర్చిపోవడం అనేది కష్టం అమ్మా. ఇవన్నీ మనసులో పెట్టుకోకు విక్రమ్. నువ్వు సూర్యుడి లాంటివాడివిరా. సూర్యుడికి వెలుగు తప్ప చీకట్లు తెలియవు. పరమాత్మకు ప్రేమ తప్ప దోషాలు కనిపించవు. నువ్వలా ఉండాలని ఈ తల్లి కోరుకుంటుందిరా. గతం గాయాన్ని మిగిల్చిందని నువ్వనుకుంటున్నావు. వర్తమానంలో ఎవరికీ దక్కని సంతోషం నీ సొంతం చేయటానికి కాలం నీకు కలిసొస్తుందని నేననుకుంటున్నాను. కన్న తల్లిగా ఇంతకంటే ఏం చెప్పలేనురా. రెడీ అయ్యి స్టేషన్కి వెళ్ళు. వెళ్తానమ్మా. లైఫ్లో నాతో వచ్చే వాటితో, తోడొచ్చే వాటితో కలిసి నడుస్తాను. మధ్యలోనే మారిపోయే వాటిని పట్టించుకోకుండా వెళ్తాను. నీ జీవితం వసంతంలా వికసించాలని, కోయిల రాగం మళ్లీ కోయాలని ఈ తల్లి ఎదురు చూస్తుంటుందిరా. నమస్తే మేడం. నమస్తే మేడం. ఫోన్కి చాలాసార్లు కాల్ చేశాను, కలవడం లేదు. కొన్నిసార్లు కలిస్తేనేమో ఫోన్ ఎత్తడం లేదు. మేడం ఇంట్లో లేరా? లేరు మేడం. ఈరోజు నవంబర్ 21 కదా. నవంబర్ 21 అయితే మేడం ఇంట్లో ఉండరా ఏంటి? మీకు తెలీదా మేడం? ప్రతి నవంబర్ 21కి మేడం టెంపుల్కి వెళ్తారు. అప్పుడు దాదాపుగా ఫోన్ స్విచ్ ఆఫ్లోనే పెట్టేసుకుంటారు. ఒకవేళ ఫోన్ ఆన్లో ఉన్నా ఆ టైంలో ఫోన్ లిఫ్ట్ చేయరు. కొంచెం డిస్టర్బ్గా ఉంటారు. ఈ నవంబర్ 21 స్పెషాలిటీ ఏంటో నీకు తెలుసా? తెలీదు మేడం. మేడం పర్సనల్ విషయాలు ఎవరితోనూ చెప్పరు, మేము అడగము. ఓకే ఓకే మేడం, ఇప్పుడు వస్తారా? చెప్పలేం మేడం. సరే, నేను మళ్ళీ జాబ్లో జాయిన్ అయ్యాను. నేను తిరిగి జాయిన్ అవ్వడంలో కిరణ్మయి మేడం చాలా సపోర్ట్ చేశారు. స్వీట్ ఇచ్చి వెళ్దామని వచ్చాను. మేడం లేరు కదా, నువ్వు తీసుకో. ఆల్ ది బెస్ట్ మేడం. వెళ్ళొస్తానమ్మా. మంజు, వచ్చేంతసేపు అయింది? 5 minutes అవుతుంది మేడం. మీకు ఫోన్ చేశాను మేడం, మీరు ఫోన్ ఎత్తడం లేదు. మీరు బిజీగా ఉండుంటారని నేనే మీ దగ్గరికి వచ్చాను. లేదు మంజు, ఏదో ఆలోచనలో ఉండిపోయి నీ ఫోన్ చూసుకోలేదు. ఈరోజు నవంబర్ 21 మీకు వెరీ వెరీ స్పెషల్ డే అంటే కదా మేడం? నాకు స్పెషల్ అని నీతో ఎవరన్నారు? మీ అసిస్టెంట్. ఏంటి మేడం స్పెషల్? అలా ఏం లేదు మంజు. మేడం, నాకంటూ ఒక స్పెషల్ ఉంది, అందుకే స్వీట్ బాక్స్ తీసుకొచ్చాను. మీకంటూ ఒక స్పెషల్ ఉంది కాబట్టి చేతుల్లో పూజ సజ్జుంది. గుడికెళ్లారంటే సంథింగ్ స్పెషల్ అనే కదా మేడం?
మేడంకి చెప్పడం ఇష్టం లేనట్టుంది. ఫోర్స్ చేయొద్దు మేడం. మూమెంట్ని షేర్ చేసుకుంటేనే కదా హ్యాపీనెస్. మీరు చెప్పడానికి ఎందుకో డౌట్ పడుతున్నారు. పర్లేదు మేడం, మీకు చెప్పాలనిపిస్తేనే చెప్పండి. ఆ, అదేం లేదు మంజు. చెప్పేదుంటే నేనే చెప్పేదాన్ని. అయినా నువ్వు స్వీట్ ఎందుకు తెచ్చావు? మీకు ఇవ్వడానికి తెచ్చాను మేడం. నాకివ్వడం సరే, అకేషన్ ఏంటి మంజు? నేను జాబ్లో రీజాయిన్ అయ్యాను మేడం. ఓహ్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ మేడం. అయితే స్వీట్ నువ్వు పెట్టడం కాదు, నేనే పెడతాను. ఆ,